గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, గత ప్రభుత్వంలో నాణ్యత సంబంధం మాత్రం చాలా గాడుగా ఉంది. పేర్ని నాని, ఉమ్, కొడాలి నాని ఎక్కడికెళ్ళినా సరే లంబూ జంబులాగా ప్రతిసారి కలిసి తిరుగుతా ఉండేవాళ్ళు. మంత్రి పదవులు కూడా అవును. సర్ప్రైజింగ్‌గా ఇద్దరు ఉన్ననాళ్ళు మంత్రిగా కలిసున్నారు. మళ్ళీ ఇద్దరికి ఒకేసారి మంత్రి పదవి కూడా పోయింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇద్దరు కూడా ఒకేసారి జైలుకెళ్ళేటట్టున్నారు సార్. ఈ రోజు దాకా అందరూ కూడా ఏంటంటే పేర్ని నాని ఇవాళ రేపు అరెస్ట్ అవుతారు అని చెప్పి అంతా మనకి ప్రచారం జరుగుతూ ఉంది. కానీ పేర్ని నాని వచ్చి పేర్ని నాని కాదు కొడాలి నాని కూడా అరెస్ట్ అవుతాడని చెప్పి పేర్ని నాని గారు చెప్తా ఉన్నారు. ఏంటి సార్ అంటే ఉమ్. ఈ మిత్ర బృందాన్ని విడదీయలేరంటారా? జైలుకి వెళ్ళినా సరే కలిసి వెళ్తారా వీళ్ళు? మిత్ర బృందాన్ని విడదీయటం ఎవరి సాధ్యం చెప్పండి. ఉమ్, అన్లెస్ ఇది మిత్ర భేదం ఏదైనా జరిగితే అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తే తప్ప మిగతా తరం దీనిగా ఎవరు విడదీయలేరు. మంచి వాళ్ళు ఒక మిత్ర భేదం రాకుండా లాభం ఉండేటట్టుగా ఎలా చూసుకుంటారో ఆ నోటి దురుసు ఆ జగన్మోహన్ రెడ్డి పంపించినవి మొన్ననే ఏం చెప్పాడు పేరుని నాని ఒక అంశం వల్లభనేని వంశీ ఆ, మరి చంద్రబాబు నాయుడిని భువనేశ్వర్ని అవమానించిన అంశం జగన్మోహన్ రెడ్డికి చెబితే ఆయన ఏదో రియాక్ట్ అయ్యాడు అన్నట్టుగా ఏదో ఒక పోస్కోల్ కబుర్ ఒకటి చెప్పాడు. కాకపోతే మనకి తెలిసిన మ్యాటర్ ప్రకారంగా పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, మరి చివరిలో మంత్రి పదవి వచ్చిన తర్వాత నేను కూడా ఆ- ఈ ఈ తానులో మొక్కనే అన్నట్టుగా మా విడదల రజనీ కావచ్చు. ఆవిడొక్కటి మా విడదల రజనీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మంత్రి పదవిని సాధించిన గొప్ప వీర వనిత. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ని కాక ఏం ఆచరించారండి. అందులో ఈయన పోయి చెబితే ఆయన ఏందో రియాక్ట్ అయ్యాడు అన్నట్టుగా అసలు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలు కత్తులేసుకొని వెళ్ళేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. అంత జరిగిన తర్వాత నా మనసు దోచుకున్నావు రమేష్ నువ్వని మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎందుకన్నాడు. ఇవన్నీ ఆయనకి తెలియవని కాదు, ఇవంతా స్క్రిప్టెడ్ వెర్షనే. పోసాని కృష్ణ మురళి చెప్పింది అక్షర సత్యం. ఇదంతా పైనుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, దాన్ని వీళ్ళ ఓన్ భాషలో వీళ్ళకి కావలసినట్టుగా. ఇప్పుడు దీంట్లో కూడా మీరు చూసారంటే కొడాలి నాని ఏ సామాజిక వర్గానికి చెందినవాడో చూసి ఎవరి మీద తిట్టాలి అనేది ఒక స్క్రిప్ట్ ఆయనకు పంపిస్తారు. పేర్ని నాని ఏ సామాజిక వర్గమో చూసి ఎవరిని తిట్టాలి అనే స్క్రిప్ట్ వాళ్ళకి పంపిస్తారు. ఇక ఆర్కే రోజాకైతే ఇక మరి ఇక ఆవిడకి మ, ఏ ఏ సంబంధం ఉండదు. ఏ సంబంధం అవసరం కూడా లేదు. ఆవిడ ఎవరినైనా తిట్టడానికి ఆవిడని ఇట్లాగ పెట్టుకున్నారు కదా. దాంతో పాటు ఏంటంటే మరి ఆదిమూలపు సురేష్ ఆ రోజున ఎర్రగొండిపాలెంలో చేసిన ఆ డ్రామా చెప్పండి, దాని సంగతి ఏమిటి. ఇవన్నీ స్క్రిప్టెడ్ వెర్షన్సేనండి. అట్లాగనే ఇప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు ఎవరు అరెస్ట్ కారని వాళ్ళకే ఒక అంచనా ఉంది. వల్లభనేని వంశీని గాని కొడాలి నానిని గాని వదిలిపెట్టే సమస్య లేదు. పేర్ని నాని కూడా మొన్న ఈ గో ఆయన గోడౌన్ లో బియ్యం మిస్ అయిన అంశంలో ఎక్కడ తప్పించుకున్నాడు అని అంటే వాళ్ళ ఆవిడ పేరు మీద ఆ గోడౌన్ ఉన్న దానికి తప్పించుకున్నాడు. దాంతో పాటుగా ఏంటంటే అక్కడ కొంతమంది టీడీపీ ఈ కొన్ని చైర్మన్ పోస్టులు ఇచ్చారు చూడండి, ఆ వాళ్ళు కూడా ఏదో పేరుని నాని కోసం కొంత లాబింగ్ చేశారనే వ్యవహారం కూడా ఏదో ఆ రోజున వినపడింది. అందులో నిజాలు ఏమున్నప్పటికీ గాను అక్కడ ఆయన తప్పించుకున్న అంశం అయితే ఖచ్చితంగా పేరుని జయసుధని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు పేరుని నాని. కానీ ఇప్పుడేం జరిగింది, పేరుని నాని మీద పేరుని కిట్టు మీద ఇద్దరి మీదకి ఏ అంశాన్ని తీసుకొచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్ సాక్షిగా ఒక 10,000 దాదాపుగా ఇళ్ల పట్టాలు దొంగ ఇళ్ల పట్టాలని ముద్రించి మరి అర్ధరాత్రి పూట వెళ్ళి లబ్ధిదారులకు ఇస్తున్నట్టుగా ఇచ్చి కనీసం ఒక ఫోటో కూడా దిక్కుండా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళందరూ తీసుకున్న పట్టాలని మీడియాకు ముందుకు ఇప్పుడు చూపించుకుంటూ వస్తున్నారు. వల్లభనేని వంశీ కూడా గతంలో 2019 నాడు ఇలాంటి పని చేసిన దాని మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు ఆయన మీద కేసు పెట్టారు. మరి ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత దాన్ని లైన్లోకి తీసి ఈయన మరి ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన దాంట్లో అరెస్ట్ చేసిన తర్వాత ఇక పీటీ వారెంట్లు ఇష్యూ చేసే దాంట్లో
చిట్ట చివరికి ఇప్పుడు ఎక్కడ నలుగుతుంది అంశం అని అంటే ఆ దొంగ ఇళ్ల పట్టాలు తయారు చేసిన దాని మీద నలుగుతుంది. ఇప్పుడు పేరుని కిట్టు గాని పేరుని నాని గాని భయంగా ఎందుకున్నారు అని అంటే ఈ దొంగ ఇళ్ల పట్టాల గురించే. ఆ రోజున ఎన్నికల ముందు కూడా మరి అక్కడ మంత్రి గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా వెళ్ళి అక్కడ గోల్ చేశాడు. పాత ఎంఆర్ఓ, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిన ఎంఆర్ఓ సంతకంతో ఒక పట్టాని ముద్రణ వేసే దాంట్లో అప్పుడు ఒక డిప్యూటీ కలెక్టర్ కూడా వచ్చి అక్కడ కొన్ని ఈ వీటిని పట్టాలని స్వాధీనం చేసుకోవటం కూడా జరిగింది. కేసు అయితే క్లియర్ గానే ఉంది. అది పేరు నాని మీదకి కిట్టు మీదకి వస్తుంది కాబట్టి అదేం పక్కకు బాదు. పేరుని నాని ఒకప్పుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఏం మాట అన్నాడు అని అంటే ఆడవాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని అన్నాడు. ఏమన్నా కావాలంటే పేరు నాని గారిని వేసేసుకోండి, ఆ తర్వాత లేకపోతే వాడి కొడుకుని వేసేసుకోండి అని అన్నాడు అని ఆయనే మీడియా ముఖంగా చెప్పాడు. నేను అన్న మాట కాదు అది. అలాంటిది ఇప్పుడు మరి కొడాలి నానిని మాత్రం ఎలా వదిలిపెడతారు చెప్పండి? ఆయన మరి గుండెలో 3 కవాటాలు మూసుకుపోయి బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత ఆయన కూడా జాగ్రత్తగా హైదరాబాద్ లో ఇంట్లో ఉంటా, ఎవరన్నా మేము పరామర్శించడానికి వైసీపీ నాయకులు వస్తామని ఇంటిమేషన్ పంపించినా కూడా మీకు దండం పెడతాను ఎవరు రాబాకండి, నేను ఒకడు ఉన్నాను అనే గుర్తు కూడా వాళ్ళకి రాకుండా మీరు ఎవరు కలవబాకండి అని. ఆ తర్వాత అసలు ఏమైపోయాడు కొడాలి నాని అనే అంశాన్ని కొంత మీడియాలో రావటం కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ గుర్తొచ్చాడు. అప్పుడు ఆయన ఏదో పెళ్లికెళ్ళిన ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఆ తర్వాత ఆయన ఏదో ఇంకా అడ్వాన్స్ ఏదో చేయించుకోవటానికి, వైద్యం చేయించుకోవడానికి అమెరికా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారంటే అప్పుడు అంబటి రాంబాబు కూడా చెప్పాడు, ఆయనకి పాస్పోర్టే లేదు ఎట్టబోతాడు, ఆధార్ కార్డు మీద అమెరికా రాణిస్తారా అని. ఇప్పుడు పాస్పోర్ట్ పుట్టియటం ఏముంది? మొన్ననే మరి మద్యం లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు, గతంలో ఎవరెవరికి బాంబేలో ఉంటున్న వాళ్ళందరూ, ఏ బాంబు దాడి కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు వచ్చినాయి. పాస్పోర్ట్ పుట్టించడం ఏముంది? ఎక్కడ ఏ పేరుతోటైనా ఈ ఫోటోతోటి ఉంటే చాలు, ఎక్కడి నుంచి అయినా జంప్ అయిపోతారు. ఇంకా మనం ఈ వ్యవస్థల మీద పూర్తిగా పట్టు రాలేదు, న్యాయబద్ధంగా అన్ని జరుగుతున్నాయని చెప్పడానికి లేదు. అట్లాంటిది మరి ఆయన పాస్పోర్ట్ పుట్టించుకోవటం పెద్ద కష్టమేం కాదు కదా. ఎందుకు పుట్టించుకోవాలనుకుంటున్నాడు? శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత నెలకయో 2 నెలలకో 3 నెలలకో అయినా అది మళ్ళీ మామూలు మనిషి అవుతారు కదా. అయినప్పుడు పాత కేసులు పోతాయా? యాక్చువల్గా ఆయన మీద చాలా పెద్ద కేసు ఉంది. అది సెంటు భూమిని పేదలకు పంచేదానికి ఒక బాగా డౌన్ లో ఉన్న చెరువు భూమి లాంటిది ఒక భూమిని అది ఎక్కువ రేటింగ్ ప్రభుత్వానికి అమ్మించే దాంట్లో ఒక లాభం. ఆ తర్వాత అందులోకి మెరక దోరటానికి దాన్ని కొంతమంది అక్కడ గుడివాడలో ఉన్న కొంతమంది నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లు వాడుకొని దాని ద్వారా మొత్తం అంతా గోల్మాల్ ప్రాక్టీస్ చేశాడు అనేది ఒక పెద్ద ఆరోపణ ఆయన మీద చేయబడింది. ఐటీ వాళ్ళు కూడా ఆ నిరుద్యోగులు వాళ్ళు ఎవరైతే ఈయనకి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారో వాళ్ళకి ఐటీ వాళ్ళ నుంచి నోటీసులు కూడా వస్తే అప్పుడు కొడాలి నాని ఏం చెప్పించాడు వాళ్ళకి, మీరు ఏం బాధపడమాకండి, మీ అందరికి డెత్ సర్టిఫికెట్లు పుట్టించే బాధ్యత నాది అని. అంటే దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తానని చెప్పాడండి. అట్లాంటోడు పాస్పోర్ట్ పుట్టించుకోలేడా? ఏం చెబుతాడు అంబటి రాంబాబు? అది వీళ్ళందరూ లిస్టులో ఉన్నారు, వరుస పెట్టి వస్తాయి. వీళ్ళందరిది ఒకటొకటిగా చిన్నగా తీసుకొస్తారు. ఇక పేరుని నాని అరెస్టు అనే దాని మీద ఒకంత కన్ఫర్మేషన్ కనపడతా ఉన్నా ఆయన దానికంటే ముందుగా కొడాలి నాని అరెస్ట్ అవుతాడేమో అనే ఒక అనుమానం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాన్నే పేరుని నాని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది. కాకపోతే మళ్ళీ కొడాలి నాని అందరికీ గుర్తొచ్చాడు కాబట్టి ఆయన కూడా ఎందుకు వదులుతారు, నాకంటూ ముందే వేసేస్తారు అని పేరు నాని అనుకుంటున్నాడేమో. ఆ విషయమే చెప్పుంటాడు. ఆ విషయం ఏంటంటే ఆయన చాలా యాక్చువల్గా ఆయనకి ఏం మాట్లాడకూడదో కూడా తెలియదు. చాలా బోలా శంకరుడు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాడు. అందుకనే కొడాలి నాని మీద చర్చ జరుగుతూ ఉంటుంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కానీ ముందు కొడాలి నాని అరెస్ట్ అవుతాడు అని వాళ్ళు ఊహిస్తున్నారు. అసలు యాక్చువల్గా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ అవ్వాలి. ఈయన ఒక ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత మొన్న మరి కొమ్మినేని శ్రీనివాసును అతను ఎవరు కృష్ణరాజు అనే ఒక
ఇంకొక ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఏం పేరు పెట్టాలో కూడా ఏమనాలో కూడా తెలియదు ఆయన మాట్లాడిన మాటలకి. అట్లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అవుతుంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం ఓ పెద్ద నేరం అన్నట్టుగా, అసలు అమరావతిలో ఉన్న వాళ్ళందరూ శంకర్ జాతి అని మాట మాట్లాడేశాడు. ఇప్పుడు మళ్ళీ లట్లట హైకోర్టుకు పరిగెత్తి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, వాళ్ళు నన్ను అరెస్ట్ చేసేటట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడేది ఎందుకు, ముందస్తు బెయిల్ కోసం పరిగెత్తేది ఎందుకు? అలాగ నోరు అడ్డు అదుపు లేకుండా వావి వరసలు కూడా చూసుకోకుండా నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడి ఏమేమి మాటలు మాట్లాడారు ఎవరు మర్చిపోయేది ఏం లేదు ఆంధ్రదేశంలో. ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు కాకపోయినా న్యూట్రల్ పీపుల్కి కూడా వీళ్ళు ఎందుకయ్యా ఇంత దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఈ నోటితోటి అని అనుకున్నారు కదా ఆ రోజున. మరి అప్పుడు కొడాలి నాని అరెస్ట్ కాకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా అవుతాడు. కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ముందు ఆయన్నే అరెస్ట్ చేస్తారు అని వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అది నిజంగానే అవుద్దేమో. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఉప్పిచ్చే వాళ్ళు అందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వైసీపీలో. ఇక్కడ ఉన్న అధికారులు చాలా మంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని తిరుగుతున్న ఎంఆర్ఓలే ఉన్నారండి. ఆఫీసులో వెనక సీట్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆవుతూనే ఉంది. మొన్న ఒక తెలుగుదేశం నాయకుడు వెళ్ళి ఆడ చూసేటప్పటికి ఫోటో ఆవుతూనే ఉంటే అందరూ కోప్పడాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసుల్లో కూడా అట్నే. మరి గోరంట్ల మాధవ్కి కిరణ్ ని అరెస్ట్ చేసినప్పుడు ఏ దారిలో తీసుకొస్తున్నారు, ఏ వెహికల్లో తీసుకొస్తున్నారు ఎట్ట తెలిసింది? గోరంట్ల మాధవ్కి వెళ్ళి కారుకి అడ్డం పడి అతను కిరణ్ ని కొట్టబోయినంత పని చేశాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే మ్యాటర్ కొంత లీక్ కూడా చేసి ఉంటారు. దీని ప్రకారంగా చూస్తే కొడాలి నాని అరెస్ట్ అతి తొందరలో కనపడతానే ఉంది వీళ్ళందరికీ. యా డెఫినెట్ గా అంటే ఈ కొడాలి నాని పేర్ని నాని మాత్రం ఎప్పటి నుంచి అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారు, ఏదో ఒక విషయంలో వస్తున్నారు. కనీసం పేర్ని నాని గారు కొంచెం ధైర్యంగానే ఇంకా బయట తిరుగుతూ ఉన్నారు. కొడాలి నాని గారు ఎక్కడున్నారో ఏ ట్రీట్మెంట్ లో ఉన్నారో కూడా ఎవరికి తెలియదు. నిజంగా అవును. ఆరోగ్యం బాగోలేదా లేకపోతే దీనికి భయపడి తిరుగుతా ఉన్నారో ఏదో తెలియదు. కనీసం పేర్ని నాని గారు అన్న ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. చూద్దాం మరి ఈయన అన్నట్టు కొడాలి నాని గారికి